పక్కన ఉంది, అది చూపించాడు. సరే నేను అది తీసుకున్నాను. పోనీ ఉరేసిన తర్వాత నువ్వు పోలీసులు చెప్పాలిగా, వాళ్ళు కదా అప్పు తీయాల్సింది. పోనీ ఇక్కడ పెద్దలు చెప్పాలి కదా, వాళ్ళు రావాలి కదా. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ కుర్రోడు వాళ్ళ తమ్ముడు తప్ప ఎవరు లేరు అక్కడ. వాళ్ళే ఒప్పు తీసేసామంటారు, వాళ్ళే పొడిపోయి పెట్టామని అంటున్నారు. వాళ్ళు అక్కడికి ఒప్పిట అసలు రూల్స్ లేదు కదా. అదేమనంటే ఇక మాట్లాడతలేదు. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు, అమ్మాయిని తీసుకుని నేనే పోలీసులకు ఫోన్ చేశాను, ఇంకెవరు లేరు అక్కడ. చేస్తే పోలీసులు వచ్చారు, వచ్చి అంబులెన్స్ పిలిచి పిల్లలు తీసుకుని మా తిరిగి తీసుకెళ్ళారు చచ్చిపోయింది కూడా. తర్వాత ఏమైంది, చచ్చిపోయింది అనేసరికి ఈ ఫోటోని తీసుకుని స్టేషన్కి వెళ్ళారు. నేను పిల్లలంటే మేము వెళ్ళాము. ఆ తమ్ముడు ఏం చేశాడు, ఆ ఇంట్లో ఉన్న బంగారం ఆ డబ్బులు మొత్తం పట్టుకుని పారిపోయాడు. ఆ బైక్ తీసుకుని బైక్ తాళం వేసింది బయట రోడ్ పైన. ఆ బైక్ తాళం పాల్గొట్టి ఇద్దరు ఫోటోలు ముగ్గురు తీసుకొచ్చి తాళం పాల్గొట్టి తీసుకెళ్లారని కింద వాళ్ళు చెప్పారు. కింద ఆయన కొద్దిగా ఆవుడండి, ఆయన పెద్దగా పరిగెళ్ళాడు. ఆ ఉంది అద్దుకుంది ఆయన కొంచెం అవుతుందని. అతను ఏమన్నాడు, ఫోన్ చేసి ఏమన్నట్టు ఎవరో ముగ్గురు వచ్చారో వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు, బైక్ తాళాలు పెట్టి పగలు కొట్టి బైక్ లాక్ వెళ్ళిపోయారండి అని అన్నాడు. ఏమంటే నేను వీడియో రైటర్ గారిని చెప్తే నేను మాట్లాడతానమ్మా చూపిస్తానన్నా. అంతవరకు జరిగింది. ఆ ఇంట్లో డబ్బులు ఉండాలని ఒక వారం క్రితం మా అమ్మాయి ఫోన్ చేసింది, నాన్న బ్యాంకులో వేసుకుంటామంటే అమ్మ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకుని ఇద్దరు పేరు మీద నీకు ఇచ్చే చేస్తాం కదా, నీకు ఒకదాని పేరు మీద వద్దు ఇద్దరు పేరు మీద వేసుకోండి అన్న. సరి వేసుకుంటామన్నారు. బంగారం ఉండాలి, ఒంటి నిండా బంగారం ఉండాలి, 10 లక్షలు పెట్టి బంగారం ఉంది. చనిపోయిన రోజున చెవులు ఇచ్చిన రింగులు తప్ప ఏం లేవు. ఆ రింగులు అయినా పోస్ట్ మార్టం చేసేవాళ్ళు తీసేస్తుంటే వద్దులేండి అవి కూడా ఏంటంటే కాదండి కేసు అవుతుంది, మేము తీసుకోకూడదు, మీకే ఏమన్నానంటే అక్కడ మా బావగారు ఉంటే అవి ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఆ రింగులు తప్ప తాడు ఉండాలి, 2 చైన్లు ఉండాలి, మ్యాటీలు అవన్నీ చాలా ఉన్నాయి. ఏమి కూడా లేదు, క్యాష్ లేదు. కొన్ని బంగారం వద్దని అసలు క్యాష్ వచ్చింది. నాకు కొద్దిగా న్యాయం చేయండి. ఇప్పుడు కూడా ఆ తమ్ముడు ఇప్పుడు కూడా అసలు ఎక్కువ ఆడి పట్టుకు పారిపోయింది కానీ ఆడు దొరకట్లేదు. పెళ్ళి అనేది మామూలుగా జీవితంలో ఆనందం అంటే నింపుతుంది ఆడపిల్లకైనా. అది ఈ పాప విషయంలో, శ్రీవిద్య విషయంలో నిజంగా చాలా బాధాకరం, విషాదం. ఎందుకంటే పెళ్ళనేది ఆనందానికి లేకపోతే కొత్త నాందికి అది చిహ్నం. కానీ ఈ పాప కేసులో అది ఏ అనాలో కూడా తెలీదు, ఒక విషాదానికి చిహ్నంగా అయిపోయింది. దాదాపు వారం కింద జరిగింది, 3వ తారీఖు. మేము ఆ రోజే తల్లిదండ్రులకి ఎలా ఉందో కానీ మేము పాప ఫోటో మాకు పంపిస్తే చనిపోయిన ఫోటో చాలా బాధ అనిపిస్తుంది. అంటే చిన్నపిల్ల, షీస్ 24 ఇయర్స్, కానీ 22 ఇయర్స్ చిన్నపిల్ల. పెళ్ళై కనీసం 3 నెలలు అవ్వలేదు. ఒక ఆషాఢం ఇంట్లోనే ఉందండి, ఆషాఢ మాసం అంటే ఇంట్లోనే ఉంటుంది కదా. పెళ్ళై 3-4 ముచ్చట కూడా తీరలా, కనీసం కాళ్ళకి పారానార ఉండదు, తోరణాలు కూడా వాడిపోయి ఉండవు. అలాంటిది వీళ్ళ ఇంట్లో ఇంత విషాదం చోటు చేసుకుందంటే ఆ పిల్ల ఎంత మానసిక హింసకి, శారీరక హింసకి గురై ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే 20 ఏళ్ళు, 22 ఏళ్ళు తల్లిదండ్రుల చాటు పెరిగి తల్లిదండ్రులు చూపించిన సంబంధం ఒక కొత్త ఇంట్లో, టోటల్గా కొత్త మనుషులు, కొత్త ఇల్లు, ఏమీ తెలియకుండా వెళ్తారంటే తల్లిదండ్రులు ఆ సంబంధం చూశారనే ఒక నమ్మకం, అంతా బాగుంటుందనే ఒక నమ్మకం, ఎన్నో కలలతో ఆశలతో వెళ్తూ ఉంటారనమాట. సరే, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం అర్థం చేసుకోవటానికి కొంచెం టైం అన్నా పడుతుంది. కనీసం ఆ పాపకి ఆ టైం కూడా ఇవ్వలే వాళ్ళు. 3 నెలలకే మొత్తం ఆ పాప జీవితం అయిపోయింది. అంటే ఎంత బాధ, ఎంత బాధ. 3 నెలల ఎంత నరకం చూసుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంది, కనీసం చదువుకోలేదంటే చదువుకుంది, ఎంఎస్సి చేసిందంటే, ఎంఎస్సి కెమిస్ట్రీ అండి, ఎంఎస్సి కెమిస్ట్రీ, గోల్డ్ మెడలిస్ట్. పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు, సొంత కాళ్ళ మీద తను నిలబడుతుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. అలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేయటం అనేది నిజంగా అది క్షమించరాని నేరం. ఎవరైతే కారకులు అయ్యారో అది క్షమించరాని నేరం. ఎన్నో కలలతో ఆశలతో వెళ్తారు, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకో కొత్త లైఫ్, కొత్త పరిచయాలు, కొత్త లైఫ్, నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందనే
ఉద్దేశంతో అమ్మాయి ఎంతో ఎదురు చూసుంటది. దానికి 3 నెలల ఇదిలోనే అది అంతం అయిపోయింది. వాళ్ళ బాధ అర్థం చేసుకోగలం. మాకే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆర్‌డీఓ గాని, డీఎస్పీ గాని, చూసే కేసులు గాని ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన చూసి అందరూ కూడా చాలా చలించిపోయారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి జీవితం అలా నాశనం అయిపోయిందంటే తట్టుకోలేకపోతున్నాం ఎవరం కూడా. కానీ ఆడపిల్లలకి చెప్పేది ఒక్కటే ఏంటంటే శారీరక హింస ఓకే. నొప్పి ఈరోజు కాకపోతే రేపు తగ్గిపోద్దండి. కానీ మానసిక హింస అనేది చూసారా అది మర్చిపోలేం. రోజు గుర్తుకొస్తూ ఉంటది. పైగా అంతకుముందు అతను ప్రేమించిన అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవు అనే ఆ హింస ఏదైతే ఉందో చేస్తారా? మరి కళ్ళు మూసుకొని చూసుకున్నాడా పెళ్లి చూపులు? మరి పెళ్లి చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకున్నావా? అప్పుడు తెలియలేదా అమ్మాయి ఎలా ఉంటదో? ఆ! మరి కట్నము కావాలి. అతను గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. కట్నం కావాలి, అమ్మాయి అందంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కూడా ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులే ముందుకొచ్చి చూడాలన్నమాట. ఏం న్యాయం అండి ఇది? మరి ఇన్నాళ్ళు అతన్ని పెంచారుగా, వాళ్ళ తల్లిదండ్రులు కొడుకుని చదివించుకోలేరా? దానికి ఆ అమ్మాయిని హింస పెట్టి ఇల్లు అమ్మి డబ్బులు తెమ్మంటాం ఎంతవరకు న్యాయం? పైగా చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. ఆ! అంటే వీళ్ళు ఇలానే ఉంటే, ఇంట్లోనే ఇలా ఉంటే వీళ్ళు బయట అసలు వాళ్ళ దగ్గరికొచ్చే వాళ్ళకి గూడా ఎలా సమాధానం చెప్తారండి? యాటిట్యూడ్ అక్కడే తెలుస్తుంది గదా! ఒక మనిషి ఇంట్లో ఎలా ఉంటాడో బయట గూడా అలానే ఉంటాడు. మరి అతని మీద ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఎర్లియర్ ఎనీ కంప్లెయింట్స్ ఆర్ నాట్ అతని యాటిట్యూడ్. సో, దీన్ని గూడా ఏదైతే పోలీసులు మాత్రం ఎక్కడ డిలే చేయకుండా పేరెంట్స్ కంప్లెయింట్ తీసుకొని కేస్ అది కట్టడం జరిగింది. అలాగే దీన్ని ఇంకా స్పీడీగా ట్రయల్ అప్ చేసి అది వాళ్ళకి శిక్ష పడేదట్టు. ఎందుకంటే ఆ పాప కోరుకుంది ఒక్కటే. నా జీవితానికి ఎవరైతే నాశనం చేయటానికి కారకులో మా ఆయన గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని తప్పకుండా శిక్ష పడాలి. నిజంగా ఆ పాప రాసిన సూసైడ్ నోట్ ఏదో రాసుకుంది. అంటే తాగి వచ్చి కొడతాడు. ఆ అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవని రోజు అంటూ ఉంటాడు. పాపం మంచం కేసి కొట్టాడు. అమ్మ తలంతా నొప్పిగా ఉందని లెటర్‌లో రాసింది. మంచం కేసి కొట్టాడు. టైల్స్ పగిలిపోయినాయి. అంటే ఎంత ఇది చేసుంటాడో చూడండి. గుద్దుతున్నాడు నన్ను. వంగదీసి గుద్దుతున్నాడని. నిజంగా ఇది డోర్‌కేసి గట్టిగా గుద్దుతున్నాడు. పాపం వాళ్ళ పేరెంట్స్ చెప్పటానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారేమో, తన వల్ల బాధపడతారని ఆలోచించి కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది తను పడే బాధ. సరే తల్లిదండ్రులు కాకపోయినా తమ్ముడు చిన్నవాడు. జాగ్రత్త నేను నీకు రాఖీ కట్టకపోవచ్చేమో అని కూడా అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోమని రాసిందంటే అమ్మాయి ఎంత ఇదై ఉంటుందో అర్థం చేసుకోగలం. ఆడపిల్లలకి చెప్పేది ఒకటే, పెళ్ళి ఒక్కటే జీవితం కాదండి. పెళ్ళి మన జీవితంలో ఒక భాగమే. మనం బాగుండాలని పెళ్లి చేస్తారు. కానీ మనకు అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తే మన తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు. మనల్ని వాళ్ళు కాదనరు. నువ్వు కష్టపడుతుంటే మళ్ళీ నిన్ను అక్కడ పంపిరు. నిన్ను మళ్ళీ అక్కున చేర్చుకుంటారు. 22 ఏళ్ళు 23 ఏళ్ళు కని పెంచినోళ్ళు జీవితాంతం చూసుకోలేరా? పైగా చదువుకుంటుంది ఆ పాప. ఉద్యోగం చేస్తుంది. చక్కగా సంపాదించుకుంటుంది. బయటకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి తన జీవితాన్ని నడుపుకోవచ్చు. కానీ తను పడిన ఎంత చిత్రహింస ఆ 3 నెలలు అంటే టైం చూడండి. కనీసం అంత టైం గ్యాప్ కూడా లేదు. 3 నెలలు. పైగా ఒక నెల ఇంట్లోనే ఉంది. అంటే దాదాపు 2 నెలల్లో అమ్మాయి ఎంత చిత్రహింసలకి, క్షోభకు గురయ్యిందో అందరం అర్థం చేసుకోగలం. తల్లిదండ్రులు కూడా కొత్తగా పెళ్లి చేసినప్పుడు కొంచెం పాప ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండండి. అడగండి ఏమవుతుందని. ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి. లేకపోతే తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతే వాళ్ళు బాధపడతారు. ఇంతింత కట్నాలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది అనే బాధతో కూడా చాలా మంది ముందుకు రారు. అలాంటప్పుడు పోలీసులు ఉన్నారు. లేకపోతే మహిళా కమిషన్ ఉంది. ఓఎస్సీలు ఉన్నాయి. ఇలాంటి చోటకన్నా వెళ్ళి మీ బాధ చెప్పండి. తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. తను ఆ ఒక్క క్షణం ఆలోచించింది కానీ వీళ్ళకి జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు గాని, వాళ్ళ తమ్ముడికి గాని ఆ బాధంతా జీవితాంతం గుర్తుండిపోద్ది. మేమేం చేయలేకపోయామే, పాపను కాపాడుకోలేకపోయామే అని. సో వాళ్ళు కోరుకునేది ఒకటి. ఏదైతే ఆ పాప ఉందో ఆ పాప కోరుకున్నది ఒకటే.
ఎవరైతే కారకులు ఆ పాప చావుకి బలవన్ మరణమే అవుతుంది. అది ఏదో ఎవరు కూడా కావాలని చనిపోరు. ఆ స్థితికి తీసుకొచ్చారు తను అంత టార్చర్ పెట్టి మానసికంగా కానీ శారీరకంగా కానీ. సో ఆ పిల్ల ఆఖరి కోరిక ఒకటే, ఎవరైతే నన్ను ఇంత ఇది చేశారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలనేది ఆ పాప కోరిక. ఆ చివరి కోరిక ఏదైతే తను కోరుకుందో అది తప్పకుండా నెరవేరేటట్టు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, పోలీసుల తరపు నుంచి, డిపార్ట్మెంట్ తరపు నుంచి వీళ్ళు కూడా అది మేము తప్పకుండా నెరవేరుస్తామండి. ఎందుకంటే ఇంతకంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఇంకో ఆడపిల్లకి ఈ బాధ కలగకూడదు, ఇలాంటి స్థితికి రాకూడదని మేము ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పి, కానీ మేమంతా ఉన్నాం. మీకేమైనా ఆపదొస్తే, ఎవరైనా వేధింపులు చేస్తుంటే, హింస ఉంటే, అన్యాయం గురి చేస్తుంటే మా దగ్గరికి రండి. మీ ఇళ్ళల్లో వాళ్ళకి చెప్పలేకపోయినా ఓకే. మేమందరం ఉన్నాం. మేమందరం ఒక బాధ్యత గల పొజిషన్స్‌లో ఉన్నాం. పోలీసులు ఉన్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన రక్షణ అక్కడ ఉంటది. లేకపోతే న్యాయ సలహా కానివ్వండి, పోలీస్ సహాయం, లేకపోతే చట్టపరంగా మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్తాము.